ఆయనతో జగన్కి ఏంటి శత్రుత్వం అంటే కరప్షను. మరి అంతకుముందు కరప్షన్ నువ్వే కదా ఆరోపించింది తెలుగుదేశం మీద. 2009లో తెలుగుదేశం మీద అవినీతి ఆరోపణలు చేసింది ఎవరు? నువ్వే కదా. లక్షల కోట్ల రూపాయలు తినేస్తున్నారని ఆరోపించింది ఎవరు? అసలు పార్టీ ఎందుకు పెట్టాడు చిరంజీవి? మరి ఇంకోటి పోనీ వాళ్ళ కులానికి సంబంధించి అధికారం రావట్లేదు అన్నట్టు, పోనీ అదేమన్నా ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకో 15 ఏళ్ల పాటు అవతలే అంటున్నాడు. అంటే అసలు ఏ పాయింట్ లో ఆయన జెన్యూన్ గా ఇప్పుడు మాట్లాడినట్టు? ఎప్పుడు ఆ రెండు కులాల మధ్య ఉంటుంది సీఎం పదవి. అదే ఆవేశంగా ఏంటి ఇంతేనా ఇక మన జీవితాలు, మనం ఎప్పటికీ ఒక్కటి కాలేమా అని గట్టి గట్టిగా అరిచారు కదా. ఏది ఇప్పుడు ఏమంటున్నారు, ఇంకో 15 ఏళ్ల పాటు వండుదాం అంటున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే పవన్ కళ్యాణ్ మేబీ జగన్ మీద ద్వేషంతో కూడినటువంటి ఇంటెన్షన్, లేదా లాంగ్ స్టాండింగ్ వ్యూహం ఏమో, ఒక పోర్షన్ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళని తీసేయాలి, అది చంద్రబాబుని తీయడం కంటే జగన్ తీసేస్తే బెటరు సమాజానికి, లేకపోతే నాకు అనే. ఎందుకంటే భవిష్యత్తులో కూడా కాస్త పబ్లిక్ ఎక్కువ అటెన్షన్ ఉండేవాడు జగన్, కాబట్టి అతన్ని లైమ్ లైట్ లో లేకుండా చేసేస్తే అప్పుడు ఇక తనకే ప్రజలందరూ పట్టం కడతారు. లాంగ్ స్టాండింగ్ కొన్ని రోజుల పాటు వీళ్ళతో మనం ఉందాం అని ఏమన్నా ప్లాన్ తో చేశారా? ఏదైనా అది పక్కన పెడితే ఈ హామీల వలన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా జవాబుదారీనే. ఎందుకంటే ఈయన కూడా మాట్లాడాడు ప్రతి చోట. ఒకప్పుడు వీళ్ళు షణ్ముఖ వ్యూహం అని స్టేట్మెంట్లు ఇచ్చినోడు